వెల్కమ్ టు వావ్ 19 టీవీ ఫ్రెండ్స్, ఈరోజు గ్రూప్ 1 ముచ్చటగా మూడోసారి జరుగుతూ ఉన్నది. గ్రూప్ 1 పరీక్ష రాసినటువంటి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం గవర్నమెంట్ కాలేజీలో ఉన్నటువంటి సెంటర్ దగ్గరికి మనం వచ్చినాం. 5 నిమిషాలు అయితే బయటకు వస్తారు పరీక్ష రాసినటువంటి అభ్యర్థులు. ముఖ్యంగా క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, ఈజీ ఉందా, హార్డ్ ఉందా, గత క్వశ్చన్ పేపర్తో పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయి, ఒకసారి ప్రత్యక్షంగా ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా, ప్రభుత్వం ముందస్తుగా ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా, కొంతమంది అభ్యర్థినులు పొద్దున పూట ఎగ్జామ్కి వచ్చేటప్పుడు హాల్ టికెట్ మర్చిపోవడము, ఇక కొంతమంది ముఖ్యంగా హాల్ టికెట్ పైన ఫోటో అతికించడం లాంటివి మర్చిపోయారు. సో దీనివల్ల కొంతమంది అసలు వాపసు వెళ్ళడం జరిగింది. వాళ్ళ బాధ వర్ణనాతీతం. అభ్యర్థులకు మేము చెప్పేది ఒకటే, ముందస్తుగా ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాటన్నిటిని ఫాలో అవుతూ ఒక 5-10 నిమిషాలు కనీసం ఇంటి దగ్గర ఉన్నటువంటి ఫ్రీ టైంలోనైనా హాల్ టికెట్ వెనకాల వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ చదివితే ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు అభ్యర్థులు వస్తూ ఉన్నారు, వాళ్ళు ఎలా అనుకుంటున్నారు, క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉన్నదనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎట్లా అనిపించింది ఎగ్జామ్? టఫే ఉంది. గతంలో రాసినాము. అప్పటికి ఇప్పటికి ఎట్లా ఉన్నది? ఇప్పుడే ఇంకో టఫ్గా ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. ఎట్లా అనిపించింది సార్ పరీక్ష? పేపర్ అయితే గట్టిగా నచ్చింది. పోయినసారి అంతా సులువేం కాదు, మరింత రోజు రోజుకి ప్రశ్నపత్రం అనేది కఠినత అనేది వస్తూనే ఉంది. తెలిసినట్టుగానే ఉన్నాయి కానీ అంశాలు ఆడికి పోయేసరికి వెత్తిడి పెరుగుతూనే ఉంది. అంటే ఇది ప్లస్ పాయింట్ అనిపిస్తుందా మీకు, మైనస్ పాయింట్ అనిపిస్తుందా కఠినత్వం పెరగడం అనేది? మంచిదే, కఠినత పెరిగితే కొంచెం నాణ్యత కలిగిన ఆఫీసర్లు వస్తారు కదా, అదొక్క విషయం మాత్రం ఆనందంగా ఉంది. మన ఫలితం ఎలా ఉన్నా నాణ్యత గల ఆఫీసర్లు అయితే రాబోతున్నారు. గ్రేట్ సార్, మంచి వాయిస్. ఎందుకంటే నాణ్యత గల ఆఫీసర్ల కోసం నాణ్యమైనటువంటి క్వశ్చన్ పేపర్ ఉండాలి. థ్యాంక్ యూ. అవును, ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ పేపర్ ఎట్లా అనిపించింది? ఈజీ ఉందా, హార్డ్ ఉందా, వెరీ హార్డ్ ఉందా? నార్మల్ ఉంది. నార్మల్. థ్యాంక్ యూ. క్వశ్చన్ పేపర్ ఎట్లా అనిపించింది మేడం? బాగా మంచిగా వచ్చింది. ఈజీ ఉందా, హార్డ్ ఉందా? ఈజీ, నార్మల్ ఉంది. నార్మల్. థ్యాంక్ యూ. ఎంతవరకు ఉండొచ్చు మేబీ కట్ ఆఫ్ ఎట్లా ఉండొచ్చు? కట్ ఆఫ్ ఎట్లా అయితే లేదు, అది మంచిగా ఈజీ వచ్చింది పేపర్. గతంలో దానికి ఇప్పటిదానికి ఏమైనా తేడా ఉందా? కొంచెం అప్పుడు హార్డ్ ఇచ్చింది, ఇప్పుడు మంచిగా. ఎట్లా అనిపించింది సార్ క్వశ్చన్ పేపర్? సేమ్ మళ్ళీ 70s ఆ రేంజ్లోనే ఉంటుందని అభిప్రాయం సార్. నేను ఫస్ట్ 2 times క్వాలిఫై అయ్యాను. 80s అట్లా వచ్చాయి, 76 అట్లా వచ్చాయి. ఇది కూడా టఫ్గానే అనిపించింది. సేమ్ లెంతీ ప్రాసెస్ మెయింటైన్ చేసిండు. అప్పుడు ఎలిమినేషన్ ద్వారా ఆన్సర్ దొరికేవి, ఇప్పుడు అది కూడా కొంచెం కష్టం అనిపించింది నా పర్స్పెక్టివ్ అయితే. సో మళ్ళీ 60s, 70s, 80 లోపే ఉంటుంది సార్ ఓసీ కట్ ఆఫ్. గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ సార్. క్వశ్చన్ పేపర్ ఎట్లా అనిపించింది? కాన్సెప్ట్స్ ఉంటే మాత్రం బిట్స్ పెట్టడానికి చాలా కష్టంగా ఉంది సార్. సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ ఉంటుంది తప్ప లాస్ట్ 2 times కంపేర్ చేస్తే కొద్దిగా పేపర్ టఫే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రాసిరా సార్ మీరు? రాసినాం. ఎట్లా అనిపించింది? పర్లేదండి, కొంచెం చదివిన వాళ్ళకైతే బెటరే. కొన్ని సబ్జెక్టులు మాత్రం కొంచెం టఫ్ ఇచ్చిండు. పాలిటీ కానీ ఈ ఎకనామిక్ సబ్జెక్ట్ నుంచి మాత్రం కొంచెం టఫ్ ఇచ్చిండు. నార్మల్గానే అయితే చదివిన వాళ్ళు అయితే క్వాలిఫై కావచ్చు, పర్లేదు, యావరేజ్. క్వశ్చన్ పేపర్ ఎట్లా అనిపించింది? బాగానే ఉంది. గతంలో రాసిరా? రాష్ట్రం అప్పటికిప్పటికి తేడా? అప్పటికిప్పటికి ఇప్పుడే బాగుంది. థ్యాంక్ యూ. నేను ఆల్రెడీ 2022 క్వాలిఫై అయ్యాను. అప్పటి పేపర్ కంటే ఇది కొంచెం బెటర్గానే ఉంది. అంటే ఇప్పుడు అదే కొంచెం టఫ్ ఉంది. అదే టఫ్ అనిపించింది 2022. అప్పటికిప్పటికి అప్పుడు 2 సార్లు రాసిరు కదా, అప్పటికిప్పటికి ఇదే కొంచెం ఈజీగా అనిపించింది. థ్యాంక్ యూ. కొంచెం హార్డే అనిపిస్తుంది. గతంలో రాసిరా లాస్ట్ టైం? రాసిన అప్పుడు క్వాలిఫై అయినా. ఓకే ఓకే. అప్పటికిప్పటికి ఎట్లా ఉంది? అంటే పేపర్ కొంచెం లెంతీ ఇచ్చారు, క్వశ్చన్స్ లెంతీ ఇచ్చారు, టైం సరిపోలేదు. మీకు ఎట్లా అనిపించింది మేడం? మాకు కూడా అట్లానే క్వశ్చన్స్ లెంతీ ఇచ్చారు, ఆప్షన్ అంటే మొత్తం థియరీ టైప్ ఇచ్చారు, అన్ని చదివి రాసేసి. ఇప్పటికి తేడా ఇప్పుడు ఈజీ ఉందా, హార్డ్ ఉందా? హార్డ్ గానే అనిపించింది మేడం మీకు? ఫస్ట్ టైం నేను అటెంప్ట్ చేయడం. క్వశ్చన్ పేపర్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ టైం కదా, మీకు ఎట్లా అనిపించింది? అది చదివేసరికి టైం అయిపోయింది. ఫస్ట్ టైం వాళ్ళకు బాగా హార్డ్ అనిపించింది. థ్యాంక్ యూ. క్వశ్చన్ పేపర్ ఎట్లా అనిపించింది? సో కొంచెం కరెంట్ అఫైర్స్ ఓకే, పర్లేదు. సైన్స్ అంటే కొంచెం, అది హిస్టరీ కొంచెం అంత కాకుండా పర్లేదు, ఇట్స్ మేనేజబుల్. టోటల్గా క్వశ్చన్ పేపర్ ఈజీ ఉందా, హార్డ్ ఉందా, వెరీ హార్డ్ ఉందా, యావరేజ్ ఉందా? అంటే యావరేజ్ కంటే కొంచెం తక్కువనే, హార్డ్ ఏం అంతా లేదు, పర్లేదు, ఇట్స్ ఎనఫ్. అంటే కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. పాలిటీ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి, దానికి ఏం మనం చేయలేదు. కొన్ని లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ 2 సార్లు జరిగింది కదా, నేను ఫస్ట్ టైం ఇదే రాసిన. అంటే లాస్ట్ పేపర్ చూసినా కొంచెం హార్డ్, అంటే నాకు అనిపించింది హార్డ్ అనిపించింది, ఇది పేపర్ పర్లేదు అని అనిపించింది. థ్యాంక్ యూ. క్వశ్చన్ పేపర్ ఎట్లా అనిపించింది? ఈజీగా ఉందా, హార్డ్ ఉందా? ఈజీ ఉంది. అంటే లాస్ట్ టైం రాసినటువంటి క్వశ్చన్ పేపర్ కి ఈ క్వశ్చన్ పేపర్ కి పోల్చుకున్నప్పుడు లాస్ట్ టైం క్వశ్చన్స్ డెప్త్ గా అడిగిండు,
చదవడానికి. మామూలుగా ప్రిపేర్ అయ్యే పిల్లలకి అయితే చదవడానికి ఎక్కువ టైం పట్టుద్ది. ఈసారి డైరెక్ట్ క్వశ్చన్స్ కొంచెం ఎక్కువ అటాక్ చేసినట్టు అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. లాస్ట్ టైం రాసిరా? రాశాను. అప్పటికి ఇప్పటికి పోల్చుకున్నప్పుడు క్వశ్చన్ పేపర్ ఈజీ అనొచ్చా, హార్డ్ అనొచ్చా, వెరీ ఈజీ వెరీ హార్డ్ అనొచ్చా? ఈజీగా ఉంది. దాంతో పోలిస్తే కొంతవరకు ఈజీ ఉంది. క్వశ్చన్ మేకింగ్ అనేది అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఈజీగా అడిగింది. ఫార్మింగ్ అనేది ఈజీగా ఉంది. థ్యాంక్ యూ.